శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి 2025 సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ నెల ప్రారంభంలో 2 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ నెలంతా కూడా ఇంచుమించుగా ఒక అదృష్ట యోగంలాగా ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే కామన్గా ఈ రవి శని భగవానుడితో కలిసి ఇంచుమించుగా మీకు మార్చి 15వ తారీఖు వరకు కూడా లాభస్థాన సంచారం వల్ల చాలా వరకు ప్రభుత్వ సంస్థల్లో కానీ ఏదైనా ప్రభుత్వ రాజకీయాల్లో ఉన్నవారికి ఏదైనా నామినేటెడ్ పదవి కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల ఏదైనా ఒక అధికార పదవి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా ప్రభుత్వ పథకాల కొరకు కానీ ప్రభుత్వ రుణం కొరకు కానీ ప్రయత్నం చేస్తే ఈ సమయంలో మీకు దానివల్ల ఫలితం ఉండే అవకాశం ఉన్నది. కొంతమందికి ఏంటంటే వారసత్వంగా వారి పెద్దవారి ద్వారా మీకు అంటే మీ తండ్రి గారిదో తాతగారిదో వారసత్వంగా మీకు ఏమైనా భూమి రావాల్సి ఉన్నా లేదన్నా ప్రభుత్వ పదవి రావాల్సి ఉన్నా ఈ సమయంలో మీకు అవి వచ్చే అవకాశం ఉందంటే మొత్తం మీద మార్చి నెల 15వ తారీఖు వరకు ప్రభుత్వపరమైనటువంటి సహకారం ఉంటుంది. అలాగే ఏదైనా చిన్నగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్చి 15 తర్వాత రవి ద్వాదశ స్థానంలోకి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి శుక్ర రాహులతో కలిసి ఉండడం వలన అనుకోకుండా కొన్ని కుటుంబ ఖర్చులు అయితేనేవ్వండి, పిల్లల విద్య కొరకు అయితేనేవ్వండి, సడన్గా మీ కుటుంబంలో ఎవరికన్నా అనారోగ్య కారణాల వల్ల అయితేనే చాలా వరకు ధన వ్యయం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ లాంటివి తప్పనిసరిగా చెల్లించవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలోనే జాతకుడు కూడా కొంత వ్యక్తిగతంగా వారి యొక్క వయసును బట్టి సడన్గా ఏదైనా అనారోగ్యానికి గురవడం కానీ లేదంటే ఏదైనా ఒక ఇబ్బందుల్లో చికాకుల్లో ఇరుక్కోవడం కానీ ఏదైనా కొన్ని పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ లీగల్ సమస్యలు కానీ స్త్రీల వల్ల ఇబ్బందులు కానీ ఇంచుమించుగా ఈ రాశి వారికి మార్చి 15 తర్వాత వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఇంచుమించుగా మనకి ధనస్థానంలో రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం ఈ నెలంతా కూడా అదే స్థానంలో ఉండడం జరుగుతుంది. భాగ్యాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల మీకు అటు తండ్రి గారి ద్వారా అయితేనే మీ యొక్క పూర్వపుణ్యం వల్ల అయితేనే అలాగే మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం వల్ల అయితేనే ధన సహకారం లభిస్తుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి కానీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉన్నత ఉద్యోగం ద్వారా కానీ ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు కానీ ప్రయత్నం చేయడం వల్ల అది సక్సెస్ అవ్వడం వల్ల లేదంటే కుటుంబంలో ఒకరికి వివాహం జరగడం వల్ల కుటుంబంలో ఒకరు మీకు కొంతవరకు వారు ఆనందంగా వేరే ప్రాంతానికో దూరంగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల సంఖ్య కూడా ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీకు వ్యక్తిగతంగా మీకు సంతానం కలగడం కానీ మీ యొక్క సంతానానికి సంతానం కలగడం కానీ లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కాలంగా మీ నుంచి దూరంగా ఉంటున్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకునే విధంగా కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో చాలా వరకు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే ఫ్రెండ్స్ వల్ల అయితేనే దగ్గర బంధువుల వల్ల అయితేనే కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు వారి యొక్క ఉన్నత విద్య కొరకు వారికి కావాల్సినటువంటి కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ పరికరాల కొరకు ధనాన్ని వెచ్చించడం కొద్దిగా విలువైనటువంటి సామగ్రి వాళ్ళ అవసరాల కొరకు కొనుక్కునే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా మరి కుజుడు మరి ఈ నెలంతా కూడా కుజుడు తృతీయ స్థానంలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో జాతకుడు ఏదైనా పని ధైర్యంగా చేపట్టగలిగి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏదైనా క్రీడా రంగంలో ఉన్నవారు కానీ
పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సాధారణంగా ఎవరి రికమెండేషన్ లేకుండా ఉద్యోగపరమైనటువంటి మార్పులు కానీ కొత్త ఉద్యోగ ప్రవేశం కానీ ఈ నెలలో కామన్గా మీకు లభిస్తుంది. అదే ఎక్కువగా ఇది మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, అంటే తిరుగుతూ చేసే ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వారికి అనుకూలంగా వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సెల్ఫ్గా చేస్తున్న వారికి కానీ, అలాగే మరి ఏదన్నా గనులు, భూములు, వైద్యం సంబంధించిన వారికి కూడా చాలా వరకు ఈ గ్రహస్థితి ప్రోత్సాహకరంగా ఉంది. అయితే ఈ సమయంలో ఏంటంటే ఏదైనా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది. మనకి ధనాన్ని ఇచ్చే స్థానాల్లో ఉన్నటువంటి గురువు, శని, రవి ఉంటే అదే వ్యయ స్థానంలో ఈ మార్చి 15 తర్వాత రవి, రాహువు, శుక్రగ్రహాలు అలాగే బుధగ్రహ ప్రవేశం వల్ల చాలా వరకు ఏదో ఒక ఖర్చు మరి జాతకుడికి రావడం వల్ల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్స్ విషయంలో బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా వేసుకుంటే మంచిది. అంటే కొంత ధనం బ్లాక్ అయిపోవడం కానీ, ఇతరుల చేతిలో ఉండిపోవడం కానీ, లేదంటే ఏదన్నా స్పెక్యులేషన్ ద్వారానో, ఎంటర్టైన్మెంట్ ద్వారానో, గ్యాంబ్లింగ్ వల్ల షేర్ మార్కెట్లో కొంత మనీ కూడా బ్లాక్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనందుకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పరిచయం లేని వారితో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు. ఏదైనా మీ యొక్క వరకు వ్యక్తిగతంగా బాగుంది తప్ప ఇతరుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరుల్ని నమ్మకుండా సొంతంగా దగ్గరుండి ఏ వ్యవహారం చేసుకున్నా చాలా వరకు సక్సెస్గానే ఉంటుంది. మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని, ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్న వారు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ రోజే మన కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి. టెక్నికల్గా అది పంచాంగ శ్రవణం చేస్తున్నవారు రాజు ఎవరు, మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది. అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది. కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి. లేదంటే మీకు సమీపంలో గోవు కానీ, ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి, పశువుతో అలంకరించి, పూలతో పూజించి, చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం. అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ, ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టి ఆవుకి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే గోవే సంపద, అటు గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి. కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండేవారు. అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద, ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోనూ విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు. కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినటం కానీ, లేదంటే ఏదైనా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్య పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి. సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.